సెషన్లో హాజరైన మీ అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, యాక్చువల్గా నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఉదయం మాట్లాడాలి, టైంకి ప్రారంభం అయ్యి ఉంటే మా ఇద్దరి కార్యక్రమం ఉదయం అయిపోయి ఉంటుంది. చాలా విషయాలు మాట్లాడాలని చెప్పేసి బోర్డు రాసుకొని రావడం జరిగింది. కానీ ఇప్పుడు టైం లేదు, 10-15 నిమిషాల్లో ముగిస్తారు. ఎందుకంటే మీరు మాట్లాడాలి, మీ ఆలోచనలు చెప్పాలి, దానికి ఏం చేయాలో భవిష్యత్తులో మనం నిర్ణయించుకోవాలి, దాని మీద డిస్కషన్స్ జరగాలి. భవిష్యత్తులో మనం ఏంటంటే కొన్ని సెమినార్లు కూడా నిర్వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ సమస్య కానివ్వండి, రాజ్యాంగం మీద దాడులు కానివ్వండి, సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తి మీద కానివ్వండి, ఈ మధ్య వీటి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సబ్జెక్ట్స్ మీద మనం డిస్కషన్స్ చేస్తే అవి ఫలవంతంగా ఉంటాయి, చాలా మందికి తెలియని విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే పొద్దునుంచి మనం చాలా మంది మాట్లాడారు, వాళ్ళు చెప్పినవన్నీ విన్నాం. కొత్తగా నా దగ్గర లేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది. ఇకపోతే కొన్ని విషయాలు అంటే జూనియర్ న్యాయవాదులు ఎలా ముందుకు సాగాలి, సక్సెస్ అవనివ్వండి, గుడ్ అడ్వకేట్ అనిపించుకోవటానికి అవనివ్వండి, ఏం చేయాలి. ఐ థింక్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో సగం మంది జూనియర్లు ఉన్నారు, మిగతా వాళ్ళు కొంచెం సీనియర్లు అయిపోయిన వాళ్ళే ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. మనకి న్యాయవాద వృత్తిలో మొట్టమొదటి 3 సంవత్సరాలు చాలా గడ్డుకాలం. ఇక్కడ ఉన్న సీనియర్లకు కానీ జూనియర్లకు కానీ మాకు కానీ మా అనుభవం మొట్టమొదటి 3 సంవత్సరాలు గడ్డుకాలం. చాకరీ ఎక్కువ, గాడిద చాకరీ అనేవారు సీనియర్లు. ఎందుకంటే కట్టలు పట్టుకొని మొయ్యాలి, అన్ని కోట్లు తిరగాలి, కార్ వర్క్ అటెండ్ అవ్వాలి, రూపాయి ఆదాయం ఉండదు. అట్ ది సేమ్ టైం ఆ 3 సంవత్సరాల్లో మీతో ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత వాడు బీటెక్ చదివిన తర్వాత వాడు ఉద్యోగం చేసి వాడు ఫ్లైట్లో బెంగళూరు నుంచి వచ్చేస్తున్నాడు. మనం ఇంకా బండి కొనుక్కోం, ఎందుకంటే రూపాయి ఆదాయం లేదు. వాడిని చూసి కంపేర్ చేసుకున్నాక అదో బాధ, అనవసరంగా అలా చదివేనా. చాలామంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటాయి. పెళ్ళి ఈ 3 సంవత్సరాల్లో కానీ పొరపాటున పెళ్ళి అయితే అదో బాధ. బాధ అంటే రూపాయి ఆదాయం లేని వాడికి పిల్లల్ని ఇవ్వరు, ఒకవేళ ఇస్తే ఆ భార్యను పోషించడం ఎలా, సంతోష పెట్టడం ఎలా, అదో బాధ. సో ఈ 3 సంవత్సరాలు అనేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. వీటిని ఫేస్ చేస్తూ వీటిని అధిగమిస్తూ ముందుకు సాగితే ఒక స్టెప్ మనం దాటేసినట్టే. అలా దాటాలి అంటే మొట్టమొదట కావాల్సింది ఏంటంటే నల్లకోటు వేసుకున్నవాడు దాన్ని ప్రేమించాలి. ఈ వృత్తి చాలా గొప్పది, చాలా గౌరవప్రదమైంది, ఐ షుడ్ బి అన్ అడ్వకేట్, నేను ఒక న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అన్న ప్యాషన్ డెవలప్ చేసుకోవాలి. ఆ ప్యాషన్ లేకపోతే రావటం అనవసరం. వచ్చిన వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఇక్కడ మనుగడ ఉండదు. ఎందుకంటే మీ వృత్తిని మీరు ప్రేమిస్తేనే మీరు ఇంకేదన్నా సాక్రిఫైస్ చేయగలరు. ప్రేమ లేకపోతే సాక్రిఫైస్ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ప్రేమించామో మన వ్యక్తిగత హ్యాబిట్స్ కానివ్వండి, ఎంజాయ్మెంట్స్ కానివ్వండి, వాటిని సాక్రిఫైస్ చేయాలి. ఏదో 10 గంటల కోర్టుకు వచ్చి కొంతసేపు ఉండి వెళ్ళిపోతే అవ్వదు. ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి, సీనియర్ని ఫాలో అవ్వాలి, 10 నుంచి 5 వరకు కోర్టులో ఉండాలి, తర్వాత మళ్ళీ సీనియర్ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ చెయ్యాలి. ఈ టఫ్ ఫేజ్ ఎవరైతే సక్సెస్ఫుల్గా దాటగలుగుతారో, ఈ 3 ఏళ్ళు దాటి 4వ ఏట్లో ప్రవేశిస్తారో వాడికి అప్పుడు మొదలవుతుంది. కొంతకాలం పని ఉంటుంది, తగిన ఆదాయం ఉండదు 3 ఏళ్ళు దాటిన తర్వాత. ఆ తర్వాత పని మొదలవుతుంది. సీనియర్ దగ్గర కొన్ని బ్రీఫ్స్ సీనియర్ అప్పచెప్పడం, అవి చేస్తే ఆయన ఏదో మనకి డబ్బులు ఇవ్వడం, ఆ తర్వాత సొంతంగా మనకి బ్రీఫ్స్ రావడం, కొంత సంపాదించడం, ఇలా కొంతకాలం తక్కువ పని తక్కువ ఇన్కమ్, కొంతకాలం ఎక్కువ పని తక్కువ ఇన్కమ్, ఫైనల్గా ఒక స్టేజ్ వస్తుంది ఎక్కువ పని ఎక్కువ ఇన్కమ్.
ఆ స్టేజ్కి చేరుకోవాలి అంటే ఇన్ని అవరోధాలు దాటుకుంటూ రావాలి. ఇవన్నీ దాటుకుంటూ రావాలి అంటే ఏం చేయాలి? మీలో చాలా మందికి తెలుసు, తెలియని విషయాలు ఏం కాదు. ఇందాకే చెప్పాను, ప్యాషన్ ఉండాలి. అది మొట్టమొదటి క్వాలిఫికేషన్. మీరు మీ వృత్తిని ప్రేమించాలి. మేమందరం అలా ప్రేమించిన వాళ్ళని, లేకపోతే ఈ స్టేజ్లో ఉండవు. ఇంతవరకు 40 ఏళ్ళు బట్టి 43 ఏళ్ళు బట్టి ప్రాక్టీస్ చేయం. ప్యాషన్ ఉంటే అన్నీ వస్తాయి. అంతేకాకుండా మనకి సీనియర్ ఎవరైతే ఉన్నారో వారి మన్నన పొందాలి. మీ సీనియర్ మిమ్మల్ని గుర్తించాలి. వీడు పనికొస్తాడు అని మనకు 2 కట్టలకు చెప్పి అక్కడికి వెళ్ళి ఇది చేయి, ఇక్కడికి వెళ్ళి ఇది చేయి అని చెప్పాలి. అంతేగాని వీటికి గప్ప చెబితే తగలబెట్టేస్తాడు అని చెప్పే అభిప్రాయం ఆయనకి రాకూడదు. ఫీజు అంతా ఆయన తీసుకుంటున్నాడు, చాకరీ అంతా మనకు అప్పచెప్తున్నాడు అని అనుకోవద్దు. ఆ చాకరీ చేయడంలోనే మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. మనకు ఒక మ్యాటర్ రిప్రజెంట్ చేసే అవకాశం వస్తుంది కోర్టులో. లేకపోతే నీకెవడిస్తాడు కట్ట కోర్టులో రిప్రజెంట్ చేయడానికి? అప్పటికి మన కేసులు ఉండవు కదా. సో కోర్టులో రిప్రజెంటేషన్ చేయాలి, మన వాయిస్ వినిపించాలి అంటే ముందు నీ చేతిలో కట్ట ఉండాలి. ఆ కట్ట ఉంటే సరిపోతుందా? ఆ కట్ట ఏంటో తెలుసుకోవాలి, కొంచెం చదవాలి, ఆ కట్ట గురించి కొంత అవగాహన ఉండాలి. అప్పుడు కోర్టులో రిప్రజెంట్ చేయాలి. మీరు చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కోర్టులో కొంతమంది జూనియర్ అడ్వకేట్స్. ఈ మధ్యకాలంలో ఒక మంచి పరిణామం ఏంటంటే అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలు చాలా చక్కగా రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తే ఫ్యూచర్లో వీళ్ళు లీడర్స్ అవుతారనిపిస్తుంది ప్రొఫెషన్లో కంటిన్యూ అయితే. రిప్రజెంట్ చేయాలి అంటే మనం చదవాలి, ఆ ఫైల్ చదవాలి. కనీసం మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ మీద అవగాహన ఉండాలి. ఏదో స్టే ఎక్స్టెన్షన్కో పిటిషన్ ఇస్తారు, అది ఇలా ఇచ్చేస్తే అయిపోదు. నీకు ఒక అవకాశం వచ్చింది, దాని గురించి చెప్పచ్చు. సార్ స్టే ఇచ్చారు కానీ ఇది ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇదిగో పలానా అవసరం ఉంది అని అవసరం లేకపోయినా 4 ముక్కలు మాట్లాడే అవకాశం మనకు వస్తుంది. అలా మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఎంతో మంది అబ్జర్వ్ చేస్తారు కోర్టులో. ఒక న్యాయమూర్తే కాదు, తోటి న్యాయవాదులు, కోర్టు స్టాఫ్, కోర్టులో ఉన్న క్లయింట్స్ ఎంతమంది నిన్ను అబ్జర్వ్ చేస్తుంటారు. ఎప్పుడైతే మీ రిప్రజెంటేషన్ చాలా బాగుందో మీకు గుర్తింపు వస్తుంది. ఓహో వీడెవడో చాలా బాగా చెప్తున్నాడు, ఈ అమ్మాయి చాలా బాగా చెప్తుంది అని ఒక గుర్తింపు వస్తుంది. చాలా అదే పెట్టుబడి. మనకి మార్కులు వేసేది ఎవరు? మనకేమి అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. 1+1 ఆఫర్, నా దగ్గరికి 2 కేసెస్తో కేసు ఫ్రీగా చేస్తాను, బోర్డులు పెట్టుకోవడానికి అవ్వదు. నా దగ్గరికి వస్తే కేసు బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి ప్రాపగండా చేసుకోవడానికి అవ్వదు. యు ఆర్ ది అంబాసిడర్ ఫర్ యువర్ సెల్ఫ్. మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. మీరు అడ్వకేట్ అని చెప్పి మీరే ప్రమోట్ చేసుకోవాలి. నేను చెయ్యగలను అని చెప్పి మీరే ప్రమోట్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకుంటాం? రోడ్డు మీద తిరిగి చెప్పుకోలేము, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. కాబట్టి మిగిలిన ఒక్క అవకాశం కోర్టులో మీ పెర్ఫార్మెన్స్. ఆ పెర్ఫార్మెన్సే మిమ్మల్ని ముందు తీసుకెళ్తుంది. మీ సీనియర్ దగ్గర ఉన్న క్లయింట్లే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న కేసులు మీకు అప్పచెప్తారు. ఈ చిన్న కేసు పెద్ద ఆయనకి ఎందుకు, అరే బాబు ఇది ప్రోలోడ్ దావా, నువ్వు కొంచెం చేసి పెట్టమ్మా అని. ఏదో చిన్న ఇంజక్షన్ దావా ఉంటుంది, చేసి పెట్టి, అన్నీ యాక్ట్ ఉంటుంది, చేసి పెట్టు. మీకు అవకాశాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న ఆ క్లయింట్ మీ మీద కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకున్నప్పుడు. అలా డెవలప్ చేసుకోవాలి అంటే మీ పెర్ఫార్మెన్స్ బట్టే ఉంటుంది. సో కోర్టులో పెర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలగాలి. ఇంగ్లీష్ రాకపోతే తెలుగులోనైనా చక్కగా ఉచ్చారణ ఉండాలి, చక్కగా మాట్లాడాలి, లేదా నేర్చుకోవాలి. న్యాయమూర్తి కూడా అందరు న్యాయమూర్తులు ఒకలా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి అన్నీ ఉంటాయి లక్షణాలు. మనం ఈ మధ్యన చాలా మందిని చూసాం, ఒక ఆయనతో పడ్డాను కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. కొంతమంది జూనియర్స్ ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, కొంతమంది పట్టించుకోరు. సో వాళ్ళని కూడా మనం మన వైపు తిప్పుకోగలగాలి. వీటన్నిటికీ మనం ఎంతో శ్రమ పడాలి. ఇందాక చెప్పినట్టు బేసిక్ ప్రిన్సిపల్స్ మీద ముందు అవగాహన ఉండాలి. చట్టాలు మనకంటే అన్నీ అక్కర్లేదు. ఈ 3 ఏళ్లలో మీకు కావాల్సింది సిఆర్పిసి, సిపిసి, ఐపీసీ, ఇవి ఎవిడెన్స్ యాక్ట్. వీటి మీద మీరు న్యాయకోవిధులు అయిపోక్కర్లేదు వెంటనే. కనీసం ఫండమెంటల్స్ తెలిస్తే చాలు. రిప్రజెంట్ చేయడానికైనా, చిన్న చిన్న కేసులు చేయడానికైనా, చిన్న చిన్న కేసులు డ్రాఫ్ట్ చేయడానికి కూడా. ఇంగ్లీష్ మీద కొంచెం పట్టుంటే డ్రాఫ్టింగ్ బాగుంటుంది.
అందుకే పూర్వం ఏంటంటే మా రోజుల్లో మాకు హిందూ పేపర్ మేము అప్పుడు తప్పనిసరిగా చదివేవాళ్ళం. హిందూ పేపర్ చదివితే ఇంగ్లీష్ మీద కొంత నాలెడ్జ్ వస్తుంది, వొకాబులరీ వస్తుంది, ఆ వర్డింగ్ తెలుస్తుంది. ఈజ్కి వాజ్కి కూడా తేడా లేకుండా రాస్తున్నారు ఈ మధ్యకాలంలో బ్రిటిషర్స్. చాలా బాధ కలిగిస్తుంది. చదవాలి, చదవకపోతే రాయలేము. ఒక చిన్న ఎగ్జాంపుల్ 317 పిటిషన్ క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. 310 ముద్దాయి ఆబ్సెంట్, ప్లీజ్ కండోన్ హిజ్ ఆబ్సెన్స్. చాలా మంది రాసేస్తుంటారు. సెక్షన్ చదివితే ఆ కండోన్ అన్నది రాయం, టు డిస్పెన్స్ విత్ హిస్ పర్సనల్ అటెండెన్స్ అని రాస్తాం. కండోన్ అనగానే జడ్జి చదివినప్పుడు చూస్తే అతనికి ఒక ఇంప్రెషన్ మీ మీద ఏర్పడుతుంది, ఏదో రాసేసాడు అంతే. అదే టు డిస్పెన్స్ విత్ హిస్ పర్సనల్ అటెండెన్స్, ఓ ఈజ్ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్. ఇంప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా మన డ్రెస్ కోడ్ అది కూడా చాలా ముఖ్యం. వైట్ ప్యాంట్, వైట్ షర్ట్, బ్లాక్ కోట్, బ్యాండ్స్, షూ, నీట్లీ షేవ్డ్. మీ రూపం కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మనం కోర్టులో ప్రవేశించినప్పుడే మనల్ని చూడగానే ఒక ఇంప్రెషన్ కలగాలి. కోర్టులో ఉన్న వాళ్ళందరికీ బిళ్ళ బంట్రోత్తో సహా. బిళ్ళ బంట్రోతును తక్కువగా అంచనా వేయకండి. ఆ బిళ్ళ బంట్రోతు మీ గురించి చాలా మందికి చెబుతాడు. అబ్బాయికి అప్పచెప్పండి, అబ్బాయి చాలా బాగా చెప్తున్నాడు అయ్యా, కోర్టులోను చాలా బాగా చేస్తున్నాడు అయ్యా. ఎందుకంటే కొంతమంది క్లయింట్స్ డైరెక్ట్గా కోర్టుకు వచ్చి ఎంక్వైరీలు చేస్తారు. ఇప్పుడు అందరు క్లయింట్స్ ముదిరిపోయారు, వాళ్ళు ఎంక్వైరీస్ చేస్తారు. ఈ కోర్టులకు రెగ్యులర్గా ఎవరు వస్తారు ఏమిటి అని చెప్పేసి ముందు బిళ్ళబంటి రోజున అడుగుతారు. బాబు నాదొక ఎన్ఐ యాక్ట్ కేసు ఉందయ్యా, ఇక్కడ రెగ్యులర్గా వచ్చే అడ్వకేట్ ఎవరైనా ఉన్నారా? ఇదిగో పలానా అబ్బాయి ఉన్నాడండి, అబ్బాయి చాలా బాగా చేస్తాడండి, మంచి అబ్బాయి అండి, అది కూడా వస్తున్నాడని చూపిస్తారు. చూడగానే ఒక ఇంప్రెషన్ కలగాలి. షర్ట్ బయటకు తీసేసి చెప్పులతో నడుచుకొని వస్తుంటే ఇంప్రెషన్ ఎలా కలుగుతుంది? సో డ్రెస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫండమెంటల్స్ మీద అవగాహన కానివ్వండి, చదవాలి. ఈ డ్రెస్ కోడ్, ఇంగ్లీష్ మీద కొంచెం పట్టు, వీటన్నిటితో పాటు మీకు ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే, పూర్వం ఏంటంటే 4 కొడుకులు ఉండేవారు, జాయింట్ ఫ్యామిలీ, 2 ఉద్యోగాలు చేసేవారు, ఒక డాక్టర్ ఒక లాయర్ ఉండేవారు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఈ లాయర్ సంపాదించాలి, ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలి అని చెప్పి ఎవరు ఆశించే వాళ్ళు ఉండరు. మా కుటుంబంలో ఒక లాయర్ ఉన్నాడని చెప్పి గొప్పగా చెప్పుకునేవారు. వాడు తర్వాత సంపాదిస్తాడు. ఇప్పుడు అలా కాదు, మనదంతా ఒక కొడుకు ఒక కూతురు లేదా ఒక్కడే కొడుకు ఇలా అయిపోయింది. కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే చదివించిన తర్వాత వీడేదో ప్రయోజకుడు అవుతాడు, వీడేదో సంపాదిస్తాడు, నాకు తోడుగా ఉంటాడు అని చెప్పి తల్లిదండ్రులు ఆశిస్తారు. పొరపాటున పెళ్ళైతే భార్య ఆశిస్తుంది. అలాంటప్పుడు 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 6 ఏళ్ళు కాదు, 7 ఏళ్ల వరకు కూడా ఇతనికి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఈ వృత్తిలోకి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రావాలి, వాళ్ళని కన్విన్స్ చేసి రావాలి. చాలా మంది ఈ రోజుల్లో ఏంటంటే అలా తల్లిదండ్రులు కూడా కోరిక కలిగే పిల్లల్ని ఇలా చదివిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో పెరిగారు. పెళ్ళి అయితే పెళ్లికి ముందే చెప్పాలి, ఇది నా పరిస్థితి, ఒక 5-6 ఏళ్ల వరకు నా దగ్గర ఏమి ఉండదు, సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అని చెప్పి చెప్పగలగాలి. లేకపోతే ఒక పక్క ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంటికి వెళ్ళగానే అనేక సమస్యలు ఉంటే ప్రాక్టీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కష్టం. ఏ వృత్తికైనా సరే, మన న్యాయవాద వృత్తే కాదు, డాక్టర్ కానివ్వండి, లాయర్ కానివ్వండి, టీచర్ కానివ్వండి, వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, ఇంటికి వెళ్తే ప్రశాంతత కావాలి. ఇది కూడా డెవలప్ చేసుకోవాలి. ఇవి లేకపోయినా ప్రాక్టీస్లో రాణించడం కష్టం. కేసులు వచ్చినా మీరు సరిగ్గా చేయలేరు, డ్రాఫ్టింగ్ చేయలేరు, టైం సరిపోదు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే కోర్టులో బిహేవియర్ గురించి పొద్దున్న దుర్గాప్రసాద్ గారు కూడా చెప్పారు. సబ్మిసివ్నెస్, ఇవన్నీ ఉన్నాక మన డ్రెస్ కోడ్ బాగుంది, మన ఇంగ్లీష్ బాగుంది, మనకి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కూడా తెలుసు అని చెప్పి కోర్టులోకి వెళ్ళి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు రిప్రజెంట్ చేస్తే కుదరదు.
సబ్మిసివ్గా చెప్పాలి. మీరు మీ సీనియర్లని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుందో కొంతమందిని చూస్తే తెలిసిపోతుంది, ఎలా బిహేవ్ చెయ్యకూడదో కూడా కొంతమందిని చూస్తే మీకు తెలిసిపోతుంది. మేము అలాగే నేర్చుకున్నాం. కాబట్టి కోర్టులో ఉండాలి, సీనియర్స్ని అబ్జర్వ్ చేయాలి. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు సీనియర్లు కేసులు చేస్తుంటే జూనియర్స్ ఎవరు ఉండటం లేదు. ఇప్పుడు కట్టపట్టుకొని కోర్టుకు వెళ్తున్నారు, వాళ్ళ వర్క్ అయిపోయి మాయమైపోతున్నారు. అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు కూడా అబ్జర్వేషన్లోనే మనం నేర్చుకుంటాం. ఒక సీనియర్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడు, ఎలా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాడు. ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క కార్ట్ ఉంటుంది. ఒకే ప్రశ్న 10 మంది లాయర్లు 10 రకాలుగా అడుగుతారు. సమాధానం మనకి అనుకూలంగా ఎలా రప్పించాలి అనేది ఒక ఆర్ట్. అది చదివితే రాదు, అబ్జర్వేషన్లోనే తెలుస్తుంది. కాబట్టి సీనియర్స్ కేసులు చేస్తున్నప్పుడు మీకంటే సీనియర్, మీరు 7 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళ లాయర్లు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ మీకంటే సీనియర్లు కొంతమంది ఉంటారు. ప్రతి వాడి దగ్గర ఒక ఆర్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరిని తీసి పారేయద్దు. ప్రతి అడ్వకేట్లోనూ ఒక కళ ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేయాలి. అందులో మనకి పనికొచ్చిన గ్రాస్ప్ చేయాలి. గ్రాస్ప్ చేసి వాటిని మనం ఆచరణలో పెట్టడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి. సో సబ్మిసివ్ బిహేవియర్, సబ్మిసివ్ రిప్రజెంటేషన్ ఉదయం చెప్పారు దుర్గాప్రసాద్ గారు, దాని గురించి చెప్పారు. సో సబ్మిసివ్గా రిప్రజెంటేషన్ చేస్తే 50-50 కూడా మనకు కొంచెం అనుకూలంగా మారుతుంది, మారే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కటి రాగానే బల మీద కట్టకొట్టడం, ఇష్టం వచ్చినట్టు రిప్రజెంట్ చేయడం, వెనక్కి తిరిగి చూస్తూ మాట్లాడతారు కొంతమంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కొంతమంది అడ్వకేట్స్. బెంచ్ ముందు ఎలా నిలబడాలి, మీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మీరు జడ్జిని ఉద్దేశిస్తూ ఐ కాంటాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జడ్జి కళ్ళల్లో చూస్తూ మాట్లాడండి, నేల చూపులు చూస్తూ మాట్లాడకండి. ఆ పక్కన చూస్తూ లేకపోతే వెనకాతల నేను చెప్తున్నది చాలా బాగుంది, క్లయింట్స్ మెచ్చుకుంటున్నారేమో అని చెప్పి వెనక్కి తిరిగి ఇలా చూస్తూ మనల్ని మనమే మెచ్చేసుకుంటూ తప్పు. జడ్జీలు తెలుగు తక్కువ కదా, వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి మీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ది వే ఇన్ విచ్ యూ స్టాండ్, ది వే ఇన్ విచ్ యూ రిప్రజెంట్, ది లాంగ్వేజ్ యూ యూజ్ వైల్ రిప్రజెంటింగ్, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ ఉంటే ఇందాకే చెప్పాను 50-50 కేసు కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అదే మీరు ర్యాష్గా నోటుకొచ్చినట్టు రఫ్గా చెప్పి అలా చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకు ఒక ముద్ర కూడా వేసేస్తారు. అలా ముద్రపడిన చాలామంది అడ్వకేట్స్ ప్రాక్టీస్లోంచి వెళ్ళిపోవడం జరిగింది, ప్రాక్టీస్ పోవడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఓన్లీ టిప్స్. మీకు తెలియదు, మీకు అందరికీ తెలిసినవే. మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే మర్చిపోతుంటాం. మర్చిపోయి మనం మామూలుగా మన న్యాచురల్ దీంట్లోకి వెళ్ళిపోయి మనం బిహేవ్ చేస్తుంటాం. కానీ తప్పదు. కోర్టులో చాలా వరకు మనం ఏంటంటే మనకి ఇష్టం లేకపోయినా, ఆ జడ్జి అంటే మనకి ఇష్టం ఉండదు, యాక్చువల్గా వాడికి ఏం రాదు, మనం అనుకుంటుంటాం పైన. అయినా సరే తమకు తెలియదు ఏముంది మహాప్రభు అనే మొదలు పెట్టాలి, తమకు అంతా తెలుసు అనే మొదలు పెట్టాలి. ఆయన్ని మనం గౌరవిస్తూనే మాట్లాడాలి. అక్కడ జీరో కూర్చున్నా కూడా గౌరవిస్తూనే మాట్లాడాలి. యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ది కోర్ట్ ఆర్ ది జడ్జ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీకు వ్యతిరేకంగా ఉన్నా కూడా. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక జడ్జి మనకు నచ్చకపోయినా, ఒక ఇన్కాంపిటెంట్ పర్సన్ అక్కడ కూర్చున్నా కూడా మనం పైకి వచ్చి మన క్లయింట్స్ దగ్గర కానీ పబ్లిక్లో కానీ మనం కోర్టుని జడ్జిని మనం విమర్శించకూడదు. మన బార్ అసోసియేషన్లో మనం ఆడుకోవచ్చు. పబ్లిక్లో విమర్శిస్తే ఏమవుతుందంటే పబ్లిక్కి మన వ్యవస్థ మీద నమ్మకం తగ్గిపోతుంది. వ్యవస్థ మీద నమ్మకం తగ్గిపోతే మనం నష్టపోతాం. కాబట్టి కోర్టు అనే వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మర్చిపోకండి. కోర్టు మీద నమ్మకం పెరిగితేనే క్లయింట్ వస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా జడ్జీల్ని, పనికి మాలిన జడ్జీలు ఉన్నా, మనలోనూ ఉన్నారు పనికి మాలిన వాళ్ళు, మనలో లేరా? మనలో ఎంతమంది మేధావులు ఉంటారు? అందరూ మేధావులు కాదు. క్లాస్ 1 ఉంటారు, క్లాస్ 2 ఉంటారు, క్లాస్ 3 ఉంటారు. అలాగే జడ్జెస్లో కూడా ఉంటారు. అందరూ మేధావులు కాదు. కానీ ఎప్పుడు కూడా వాడు కాకపోయినా కూడా డిస్రెస్పెక్ట్ చూపించొద్దు,
ఇంకోలా మాట్లాడొద్దు, వాళ్ళని అమితంగా గౌరవిస్తూనే మాట్లాడండి. 10 మందిలో కూడా వాళ్ళని గౌరవిస్తూనే మనం చెప్పాలి. ఎందుకంటే వ్యవస్థను మనం కాపాడుకోవాలి. అప్పుడే మనకి మనుగడ ఉంటుంది. ఏమన్నా ఉంటే మనం బార్ అసోసియేషన్లో మనం మాట్లాడుకోవచ్చు, మన మీటింగ్స్లో మనం మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక గుడ్ అడ్వకేట్ అవ్వడానికి కానివ్వండి, ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్ అవ్వడానికి కానివ్వండి, ఇవన్నీ మనం పాటించాల్సిన అవసరం చాలా ఉంది. ఇకపోతే సరే 3 ఏళ్ళు దాటిపోయింది, 5 ఏళ్ళు దాటిపోయింది, ఇవన్నీ పాటించాము, సెటిల్ అయ్యాం. సెటిల్ అయ్యాక మన ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండూ కూడా ప్యారలల్గా జాగ్రత్తగా రన్ చేయగలగాలి. క్లాష్ రాకూడదు. దేని టైం దానికి కేటాయించుకోగలగాలి. మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి, భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ కోఆపరేషన్ ఎలా వల్ల వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచి మనం పొందాలి. ఒక ఎంప్లాయీ అంటే 10ంటికి డ్యూటీకి వెళ్తాడు, 5ంటికి వచ్చేస్తాడు, 6ంటికి బీచ్కి వెళ్ళొచ్చు. కానీ అడ్వకేట్కి అవ్వదు. సాయంత్రం ఆఫీస్ ఉంటుంది, క్లయింట్స్ వస్తారు, క్లయింట్ రాకపోయినా ఆఫీస్ తీసే ఉండాలి. ఈ లాయర్ గారు ఈవినింగ్ ఆఫీస్లో ఉంటారు, దొరుకుతారు అన్న ఇంప్రెషన్ అందరికీ కలగాలి. రోజు క్లయింట్స్ రాకపోవచ్చు, కానీ మీ ఆఫీస్ ఓపెన్ చేసి ఉండాలి, మీరు కూర్చొనే ఉండాలి. అప్పుడే నమ్మకం కలుగుతుంది, ఎప్పుడైనా ఆయన అవైలబుల్గా ఉంటారు, లాయర్ గారు దొరుకుతారు అని చెప్పేసి. అంతేకాని సాయంత్రం సినిమాకి వెళ్ళిపోదాం అంటే అవ్వదు. షికార్కి వెళ్దాం, బార్కి వెళ్దాం, పబ్కి వెళ్దాం అంటే అవ్వదు, కుదరదు. అలాగా వాటికి వేరే టైములు కేటాయించుకోవాలి, ప్రొఫెషన్కి ఇబ్బంది లేకుండా. ఇవన్నీ పాటించాలి, పాటించి తీరాలి. అందుకే జూనియర్ అడ్వకేట్స్ కన్వెన్షన్ అంటూ మా వెంకటేశ్వరరావు చెప్దాం అనుకున్నాను. జూనియర్స్ 10 ఏళ్లలోపు జూనియర్సే కదా, చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. అబ్బాయిలైతే మీ భార్యల్ని, అమ్మాయిలైతే మీ భర్తలను కూడా తీసుకురండి అని చెబుదాం అనుకున్నాను, కానీ మర్చిపోయారు. ఎందుకంటే ఇలాంటి సదస్సుల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. ఈ ప్రొఫెషన్లో పాపం వీళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళే మనం తప్పట్టుకూడదు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయి కోర్టుకు వస్తుంది, అమ్మాయి ఎంత కష్టపడుతుందో. అమ్మాయి ఆడపిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి కోర్టులో. మగ పిల్లాడి కంటే అమ్మాయి ఎక్కువ ఇబ్బందులు పడుతుంది. అనేక చెప్పుకోలేని ఇబ్బందులు కూడా ఉంటాయి. వాటన్నిటిని అధిగమిస్తూ ఆ అమ్మాయి ప్రొఫెషన్లో ముందుకెళ్ళాలి. ఆ సమస్యలు ఏంటి, ఎలా అధిగమించాలి అంటే ఆ భర్తకు తెలియకపోవచ్చు, ఆ భర్త ఎంప్లాయ్ అవ్వచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి. వాళ్ళకి అవగాహన లేకపోయినా మనం ఫెయిల్ అవుతాం. ఇకపోతే ఇది అంతా దాటిన తర్వాత మనం ప్రాక్టీస్ బిల్డప్ చేసిన తర్వాత ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, సమాజం పట్ల మనం ఏం చేయగలం, మనం కొంత టైం కేటాయించాలి. స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడే చాలా వరకు నాయకత్వ లక్షణాలు మనం పుణికిపుచ్చుకోవాలి. అవకాశం దొరికినంత వరకు మనం ప్రయత్నం చేయాలి, ఒక నాయకుడికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే స్టూడెంట్ డేస్లోనే ఆ పని మనం చేయగలిగితే కోర్టుకు వచ్చేకి ఏంటంటే మనకి భయం అంటూ ఉండదు. చాలా ఆశలుగా మనం రిప్రజెంట్ చేయగలం, ముందుకెళ్ళగలం భయం లేకుండా. అలాగే అడ్వకేట్కి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొంత టైం సమాజం కోసం కేటాయించాలి. ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, మీ వాయిస్ వినిపించడం కానివ్వండి, లేదా మీకు నచ్చిన రాజకీయ పార్టీలో మీరు ఒక మెంబర్గా అయ్యి ఆ పార్టీ ద్వారా మీ సేవలు చేయటం కానివ్వండి, మీరు మాట్లాడటం కానివ్వండి, మీ అభిప్రాయాలు చెప్పగలగడం కానివ్వండి, ఇవి కూడా మీ ప్రాక్టీస్కి దోహదపడతాయి. మీ మీద ఫోకస్ వచ్చే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని మీరే ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా సమాజ సేవ చేస్తూ కూడా మీకు ఒక గుర్తింపు వస్తుంది. గుర్తింపు కోసం సమాజ సేవ చేయొద్దు, సమాజ సేవ చేస్తే మీకు ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది. సమాజ సేవ అంటే మీరేం డబ్బు ఖర్చు పెట్టేసి దానాలు ధర్మాలు చేయక్కర్లేదు. అవసరమైనప్పుడు అవసరమైన చోట మీ వాయిస్ రేస్ చేయాలి. సంఘంలో ఉన్న సమస్యల పట్ల మీ వాయిస్ రేస్ చేయాలి, మీ అభిప్రాయాలు చెప్పగలగాలి, 10 మందిని కన్విన్స్ చేయగలగాలి. ఈ విధంగా మీరు చేయగలిగితే ఏంటంటే ఒక రాణింపు, ఒక గుర్తింపు వస్తాయి. ఈ ప్రొఫెషన్లో హార్డ్ వర్క్కి మించింది లేదు.
హార్డ్ వర్క్తో పాటు చాలామంది అంటారు అదృష్టం ఉంటే అడుగు పెద్దడు అయిపోతుంది. అదృష్టం కేవలం ఉంటే అవ్వదు. అదృష్టం కొంత ఒక పెద్ద మ్యాటర్, ₹1,00,000 ఫీజు వచ్చే మ్యాటర్ మీకు ఇచ్చేస్తే చేయగలరా? మీకు ఎబిలిటీ ఉండాలి కదా. ఎబిలిటీ ఉండాలంటే మళ్ళీ హార్డ్ వర్క్ ఉండాలి, చదవాలి, రిప్రజెంట్ చేయాలి, డ్రాఫ్టింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి మీకు గుర్తింపు ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నల్లకోటు 4 మడతలు పెట్టి స్కూటర్లో దోసేసి కోర్టుకు వస్తారు ఇంటి దగ్గర నుంచి. అలా చేయకూడదు. మీరు నల్లకోటు ఇంట్లో వేసుకునే బయటికి రండి. అసలు మీ వీధిలో తెలియాలి కదా మీరు అడ్వకేట్ అని. ఇటు వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుని స్కూటర్ మీద వెళ్ళిపోతుంటే కాంపౌండ్ అనుకోవచ్చు. మీరు ఒక అడ్వకేట్ అని చెప్పి మీ వీధిలో తెలియాలి, మీ ఊర్లో తెలియాలి. సిగ్గుపడకూడదు. నల్లకోట ఒక గౌరవం. అది ఎంత గౌరవాన్ని ఇస్తుందో అనుభవించిన మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. అందుకే మీట్ ది సీనియర్ అన్న ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సీనియర్ తన అనుభవాలు, ఒక్కొక్క సీనియర్ ఒక్కొక్క అనుభవం చెప్తుంటే చాలా బాగుంటుంది. మేము ఆ సీనియర్లు బార్లో అప్పుడు వాళ్ళు చెప్పుకుంటుంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే మేము పక్కన నిలబడి విన్న సందర్భం. ఆ తర్వాత క్యాంటీన్లో మాట్లాడుకుంటుంటే మా రామకోటి గారు వాళ్ళందరూ ఒక టీం వచ్చేది టిఫిన్ తినడానికి. వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటుంటే ఎంతో నాలెడ్జ్ అది పక్క నుంచి వింటూ. ఇలాగా మీట్ ది సీనియర్ అన్న ప్రోగ్రామ్ మేము డెఫినెట్గా కాంటాక్ట్ చేస్తాం. ఎంకే శ్రీనివాస్ కూడా మీరు తప్పకుండా చేయండి, మా సహాయ సహకారాలు ఇస్తాం. ప్రతి నెల ఒకరోజు ఆ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తాం. ఇకపోతే పుస్తక పఠనం, ఇది ఒక అలవాటుగా మారిపోవాలి. ఆర్టికల్స్, మీరు కొన్ని పుస్తకాలు, కనీసం కొన్ని పుస్తకాలు మీరు చదవాలి. మన లాకి సంబంధించినవే కాకుండా మీకు రెగ్యులర్ ఆర్టికల్స్ వస్తుంటాయి. మీరు చూడండి, మన ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు, ఆయన న్యూస్ పేపర్లో కనీసం నెలకు 1, 2, 3 ఆర్టికల్స్ వస్తుంటాయి ఆయన. మీరు హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఈనాడు కానివ్వండి, మీకు 3వ పేజీలో సంపాదకీయంతో పాటు ఒక ఆర్టికల్ ఉంటుంది ఎవరో ఒకరు. అవి చదవండి. అవి చదివితే మనకు నాలెడ్జ్ వస్తుంది. ఇంగ్లీష్ పేపర్లో ఆర్టికల్స్ చదివితే మనకు లాంగ్వేజ్ కూడా వచ్చేస్తుంది. మనకు రూపాయి ఖర్చు లేని పని అది. కాబట్టి చదువు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మనం ఎందుకు సుప్రీంకోర్టు లాయర్స్ గురించి చెప్పుకుంటాం, నాని పాల్కీవాలా, ఇది రామ్ జత్మలా అని, ఇలా మనం నారిమన్, ఇలా చాలా చెప్పుకుంటాం. అవన్నీ సక్సెస్ స్టోరీస్. అవి రీసెంట్గా మీకు అందరికీ తెలిసిన అయోధ్య కేసు వాదించిన వ్యక్తి ఎవరు? ఆ వయస్సులో ఆయన నిలబడి కూర్చోమన్నా కూర్చోకుండా నిలబడి గంటల పాటు, రోజుల పాటు ఆయన ఆర్గ్యూ చేస్తే న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు. ఇవన్నీ సక్సెస్ స్టోరీస్. ఈ సక్సెస్ స్టోరీస్ గురించి మనం రామ్ జత్మలాని, నాని పాల్కీవాలా వాళ్ళ గురించి అంతవరకు వెళ్ళకపోయినా, ఆ పుస్తకాలు మీరు చదవకపోయినా, మన కోర్టులో మన సీనియర్స్ వాళ్ళ గురించి తెలుసుకోండి చాలు. వాళ్ళు ఎలాగ అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారో తెలుసుకోండి చాలు. ఈ సక్సెస్ స్టోరీస్ వల్ల ఏంటంటే, మీరు అందరూ చాలా మంది, మొన్న ఒక జూనియర్ అన్నాడు, సార్ మరి ఆయన అంటే జడ్జి గారు అబ్బాయి అండి, ఈయనంటే ఫాదర్ పెద్ద లాయర్ అండి, సెకండ్ జనరేషన్ గట్రా వాళ్ళు ఫ్లరిష్ అయిపోతున్నారండి. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫస్ట్ జనరేషన్ లాయర్సే ఎక్కువ మంది సక్సెస్ అయ్యారు మన ప్రొఫెషన్లో. మన ప్రొఫెషన్లో కదా, ఏ వృత్తిలోనైనా సరే, ఏ రంగంలోనైనా సరే. సెకండ్ జనరేషన్ లాయర్స్కి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అంతే. తనని తను ప్రూవ్ చేసుకోవాలి. తనని తను ప్రూవ్ చేసుకుంటేనే వాడు ఫ్లరిష్ అవుతాడు. కాబట్టి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అనేది పక్కన పెడితే, మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే ఏ జనరేషన్ అయినా సరే ఫస్ట్ జనరేషన్ అడ్వకేట్స్ కూడా ఫ్లరిష్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. టాప్ ప్లేస్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడికి పర్మనెంట్ కాదు. మీరు చూసుకోండి, మీరు మన బార్ అసోసియేషన్లోనే మీరు చూసుకోండి. 40 ఏళ్ల క్రితం ఒక 10 మంది పేర్లు వస్తాయి, 30 ఏళ్ల క్రితం ఒక 10 మంది కొత్తగా వస్తారు. అలా 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 ఈ రోజు చూడండి, టాప్ అడ్వకేట్స్ ఎవరు అంటే కొత్త పేర్లు వస్తాయి ఒక 10. మీరు ఆలోచించుకోండి. రేపు 4 ఏళ్ళు పోయాక, 5 ఏళ్ళు పోయాక మీ పేర్లు వస్తాయి. యు ఆర్ ది లీడర్స్ ఆఫ్ ది బార్, యు ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ది బార్. దాంట్లో సందేహం ఏం లేదు. అందులో ఇప్పుడు వస్తున్న
ఈ కాలేజీలోంచి ఇప్పుడు లేటెస్ట్గా చదువుకొని గత 5-6 ఏళ్ళుగా నేను చూస్తున్నాను, 10 ఏళ్ళుగా చూస్తున్నాను. చాలా అద్భుతం. వీళ్ళందరూ కూడా ప్రామిసింగ్ అడ్వకేట్స్ అవుతారు వీళ్ళు ప్రాక్టీస్లో కంటిన్యూ అయితే. ఎందుకంటే ద వే ఇన్ విచ్ వాళ్ళ అటైర్ కానివ్వండి, ముఖ్యంగా అమ్మాయిలను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా చక్కగా తయారై వస్తున్నారు. చాలా ముచ్చటేస్తుంది. రిప్రజెంటేషన్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు, వితౌట్ ఎనీ ఫియర్, వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. కాబట్టి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, భవిష్యత్తు మీదే. కాబట్టి దీని గురించి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే హార్డ్ వర్క్, సబ్మిసివ్ బిహేవియర్, మీ కాండక్ట్, అండ్ డోంట్ లూజ్ యువర్ క్యారెక్టర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. డబ్బు కోసం ఎప్పుడు కూడా క్యారెక్టర్ని పాడు చేసుకోవద్దు. ఒక్కసారి మచ్చపడిందా మీ జీవితాంతం అది ఉంటుంది. డబ్బులు లేకపోయినా సరే ఎప్పుడు కూడా తప్పుడు పని చేయొద్దు డబ్బుల కోసం. మీరు చదివితే మీరు సక్సెస్ అయితే డబ్బు మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది, దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఫ్రెండ్స్, మరొకసారి కలిసినప్పుడు మీట్ ది సీనియర్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు డీటెయిల్డ్గా అన్నీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అంత టైం లేదు. కాబట్టి మీకు చెప్పేదల్లా ఏంటంటే హార్డ్ వర్క్, సిన్సియారిటీ, మీ డ్రెస్ కోడ్, మీ లాంగ్వేజ్, మీ సబ్మిసివ్నెస్, పర్టికులర్లీ మీ కాండక్ట్ అండ్ క్యారెక్టర్, ఇది చాలా ఇంపార్టెంట్. వీటిని డెవలప్ చేసుకోండి. మీ సక్సెస్ని ఎవరు అడ్డేవాళ్ళు లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్.